రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాను మండల ప్రజా పరిషత్తు కార్యాలయాలు, జిల్లా ప్రజా పరిషత్తు కార్యాలయాల్లో ప్రచురించినట్లు జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 33 మండలాలకు 33 జెడ్పీటీసీలు, 33 ఎంపీపీలు ఉన్నాయని, 353 ఎంపీటీసీలు ఉన్నాయని చెప్పారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటరు జాబితాలను ఈ నెల 6న ప్రచురించిన నేపథ్యంలో సోమవారం జిల్లా పరిషత్ సీఈఓ శ్రీనివాసరావు తన ఛాంబర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ముసాయిదా జాబితా ప్రకారం నల్గొండ జిల్లాలో మొత్తం 33 మండలాలకు 33 జెడ్పీటీసీలు, 33 ఎంపీపీలు ఉన్నాయని, 353 ఎంపీటీసీలు ఉన్నాయని, మొత్తం 1956 పోలింగ్ కేంద్రాలు ఉండగా 10,73,506 ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలపై ఈ నెల 6 నుండి 8 వరకు అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, ఈ నెల 9న అభ్యంతరాల పరిష్కారం, 10న తుది ఓటరు జాబితాను, పోలింగ్ కేంద్రాల జాబితాను మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్తుల్లో ప్రచురించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ముసాయిదా పోలింగ్ కేంద్రాలు, ముసాయిదా ఓటరు జాబితాకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలియజేయాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కోరారు. ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు చేసే అధికారం తమకు లేదని, సంబంధిత ఆర్డీఓలు, ఈఆర్ఓల ద్వారా చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ 353 ఎంపీటీసీలకు సంబంధించి పూర్తి వివరాలను ముందుగానే తమకు ఇవ్వాలని, ఏ బూతు ఏ గ్రామంలోకి వస్తుందో జాబితా ఇవ్వాలని, ముసాయిదా ఓటరు జాబితా సైతం రాజకీయ పార్టీలకు ఇవ్వాలని కోరారు. కాగా ఈ సమావేశానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి గుమ్ముల మోహన్ రెడ్డి, బీజేపీ నుండి లింగస్వామి, పి మోహన్ రెడ్డి, ఎం వెంకటేశం, బీఆర్ఎస్ నుండి పిచ్చయ్య, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎస్కేఆర్ అన్సారీ, ఏ రవీందర్, బీఎస్పీ నుండి భీమ్ ప్రసాద్, కిరణ్, టీడీపీ నుండి మల్లికార్జున్, రఫీ, సిపిఐ నుండి శ్రవణ్ కుమార్, సిపిఐఎం నుండి పి నర్సిరెడ్డి, డిఎస్పీ నుండి డి వంశీ, రాంబాబు తదితరులు ఉన్నారు.